గురుగారు మీకు గుర్తుంది కదా గతంలో మనం మొదటి అధ్యాయం చేసాము. అందుకే నాకే ఇంకా ఇంకా తెలుసుకోవాలి ఏదో సంపూర్ణం కాలేదేమో అనే ఉద్దేశ్యంతో మళ్ళొకసారి మిమ్మల్ని పిలిచాం. మీరు మన్నించి వచ్చారు మా చాలా స్టూడియోకి. సంతోషం. సో ఇప్పుడేం చెప్పబోతున్నారు మన ఈ రెండో ఎపిసోడ్‌లో? ఇప్పుడు గతంలో మనం కాశీ రహస్యం అనేటువంటి అంశాలను తెలుసుకున్నాం, అవును. చర్చించాం. అవును. మన ప్రేక్షకులందరికీ కూడా తెలియజేసాం. అవును. ఇప్పుడు వారణాసి వైభవం అనేటువంటి అంశాన్ని మనం చర్చించబోతున్నాం. ఓకే. ఈ వైభవం ఎన్నో లక్షల మంది కాశీకి పోతారు. ఓకే. వాళ్ళు అక్కడ చూసేవి కొన్నే. కాశీలో ఉన్నన్ని అద్భుతాలు, కాశీలో ఉన్నటువంటి కొత్తదనం, ఓ నిత్య నూతనత్వం నీకు ఎక్కడా ఉండదు. హ్మ్. హడావుడిగా పోతాం. ఏదో విశ్వనాథం దర్శనం చేసుకోవడం, అన్నపూర్ణమ్మ దర్శనం చేసుకోవడం, కాశీ విశాలాక్షిని దర్శనం చేసుకోవడం, ఆ అవును. గంగా హారతి చూడడం రావడం తప్ప అంతే. కరెక్ట్ ఇక చెప్పారు. అవును. మిగిలినటువంటి కార్యక్రమాలు అసలు కాశీ ఏంటి? ఇందులో గొప్పతనం ఏంటి? ఎందుకు ఇన్ని లక్షల మందిని ఆకర్షిస్తోంది? అవును. మొన్నటికి మొన్న కుంభమేళ జరిగితే దాదాపు 70 కోట్ల కోట్ల మంది. ఏంటసలు అది? ఇది సగం భారతదేశ ఏ జనాభా. దేశంలో ఇది ఏ దేశంలో సాధ్యపడుతుంది? అలాంటిది కాశీలోనే ఎందుకు జరుగుతోంది? కాశీకి ఇంత ఆకర్షణ శక్తి ఎలా వచ్చింది? ఈ విషయాలను తెలియజేయాల ప్రజలకు, హ్మ్. ముఖ్యంగా భక్తులకు, యాత్రికులకు ఈ విషయాలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే నాకు కూడా మీరు పిలుస్తూనే రావడం అది జరిగింది. చాలా సంతోషం అని కదా గురుగారు. నాకు అంటే మార్క్ ట్వెయిన్ అని ఒక రచయిత చెప్పిన విషయాలు నాకు గుర్తొస్తున్నాయి. కాశీ క్షేత్రం అంటే చరిత్ర కంటే పురాతనమైందంట, సాంప్రదాయం కంటే ప్రాచీనమైనదంట. అంటే అంత అద్భుతమైన మాట ఎవరో ఒక విదేశీ రచయిత చెప్పాడు. అంత వింతలు విశేషాలు ఏమున్నాయి అన్నగారు? గతంలో చర్చించినవి కాకుండా కొత్తవి మాకు గతంలో విషయాలు మళ్ళీ ఇప్పుడు చెప్పడంలో పెద్దగా ఉపయోగం లేదు. ఆల్రెడీ చెప్పేశాం. ఎస్ యూట్యూబ్లో వాళ్ళు ఉన్నాయి, చూస్తున్నారు, చూడాలనుకుంటే బ్రహ్మాండంగా. వినాలనుకుంటే వినొచ్చు. అవును. ఆ విషయాలు మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం కూడా అవును. లేదు. అవును. చెప్పాల్సినటువంటి విశేషాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. ఎస్. అందులో ముఖ్యంగా ఏంటంటే కాశీ ఒక సంస్కృత భాషకు అధ్యయన కేంద్రం. అవును. కాశీ ఒక సంస్కృతికి అధ్యయన కేంద్రం. కాశీ ఒక ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రం. కాశీ కాశీ ఇట్ సెల్ఫ్ ఇజ్ ఏ అద్భుతం. హ్మ్. ఎందుకంటే కాశీని మనం చరిత్ర కోణంలో చూడాలి, ఓకే. కాశీని మనం సాంస్కృతిక కోణంలో చూడాలి, కాశీని మనం ఆధ్యాత్మిక కోణంలో చూడాలి, భక్తి కోణంలో చూడాలి, రక్తి కోణంలో చూడాలి, ముక్తి కోణంలో చూడాలి, విరక్తి కోణంలో చూడాలి. ఇట్లా అనేక కోణాల్లో నువ్వు చూసినప్పుడే కాశీ నీకు అర్థమవుతుంది. నువ్వు కేవలం ఏదో వెళ్ళి ఒక టూరిస్ట్గా వెళ్ళిపోయి అలా అలా తిరిగేసి వచ్చేస్తే నీకు అక్కడ ఆవులు తప్ప పేడ తప్ప ఇంకా ఏం కనబడదు. కరెక్ట్ చెప్పారు. అవును. నీవు కాశీకి వెళితే నిన్ను నువ్వు మర్చిపోయి నీవు ఖాళీ మనస్సుతో వెళ్ళాలి. హ్మ్. ఖాళీ మనసుతో వెళ్ళినప్పుడు కాశీ నుంచి వచ్చేటప్పుడు నీ మనసు నిండా అనేకమైనటువంటి విషయాలను తెచ్చుకునేటువంటి అవకాశం. ఓకే. ఓకే. గురుగారు, ఈ నగరాన్ని సాక్షాత్తు శివుడే సృష్టించాడని అంటారు. అవును. అంటే సృష్టికి పూర్వమే నగరం ఉందన్న మాట కూడా నాకు ఆశ్చర్యం వేసింది. అందుకే ఎన్ని ప్రళయాలు వచ్చినా విలయాలు వచ్చినా కాశీ క్షేత్రం మాత్రం చెక్కు చెదరలేదంట ఇప్పుడు. మరి అలాంటి గొప్ప నగరాన్ని మీరు ఎన్నిసార్లు దర్శించారు? అసలు కాశీ మీద మీకు అంత మమకారం ఎలా ఏర్పడింది అసలు? నేను కాశీని దాదాపు ఒక 10 మార్లు దర్శించుంటా. పోయిన ప్రతిసారి 9 రోజులు, 10 రోజులు, 12 రోజులు అలా ఉన్నాను. నేను కుంభమేళకు కూడా వెళ్ళాను. నేను ఆ యొక్క ఆనందాన్ని కూడా అనుభూతి చెందాను. అక్కడ సాధువులతో మమేకమైనను. నాకు అక్కడ ఉన్నటువంటి ఘాట్లతో బాగా పరిచయం ఉంది. కాశీ అంటేనే ఒక మధురానుభూతి మిగిల్స్తుంది మనిషి. ఓకే. ఎందుకంటే కాశీ బయట దేశంలో 12 జ్యోతిర్లింగాలను 12 నదులకు అనుసంధానం చేశాం మనం. ఓకే. కానీ కాశీలో 12 జ్యోతిర్లింగాలకు ఆలయాలు ఉన్నాయి. కాశీ బయట అష్టాదశ శక్తిపీఠాలకు మనం ఆలయాలు నిర్మించాం. ఆ 18 శక్తిపీఠాలు కాశీలో ఉన్నాయి. అలాగే 12 సూర్య దేవాలయాలు ఉన్నాయి, 56 వినాయక టెంపుల్స్ ఉన్నాయి, అష్టభైరవుల ఆలయాలు ఉన్నాయి, పశుపతినాథ్ ఆలయం ఇక్కడ నిర్మించడం జరిగింది.
నీవు కాశీకి పోతే ఒక ఆలయమే కాదు, ఆలయ సంస్కృతి, భక్తి, అక్కడ సన్యాసి కట్టుకునేటువంటి లంగోట మనకు లంగోట మాదిరి కనిపిస్తుందేమో కానీ వాడికి పట్టు పీతాంబరం. ఆ, వాడంత దర్జాగా అవును వాడు లంగోట కట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మనమైతే సిగ్గుపడతాం. అవును. సన్యాసికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అది. ఉమ్. అలాంటి కాశీలో మనం ఎన్ని రోజులున్నా ఎన్ని చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది, ఇంకా మనం చూస్తూనే ఉంటాం. రైట్ అన్నగారు, సాక్షాత్తు శివుడు నిర్మించిన నగరంగా, అన్నపూర్ణేశ్వరి ఉన్న క్షేత్రంగా, కాలభైరవుడ క్షేత్రపాలకుడు, కాలభైరవుడు క్షేత్రపాలకుడు, ఇట్లాంటి ఎన్నో విశేషాలు ఉన్న ఆధ్యాత్మిక నగరిగా కాశీకున్న ప్రత్యేకత ఒకవైపు, మరోవైపు ముక్తికి మార్గం అని, జనన మరణాలను ఆపే అత్యంత శక్తివంతమైన క్షేత్రం అని, అక్కడికి పోయి చచ్చిపోవాలని ఒక విరక్తితో కూడిన ఒక భావంతో చాలామంది అక్కడికి వెళ్తుంటారు కదా. సో మీరు ఇన్నిసార్లు దర్శించారు కదా, మీరే భావంతో చూశారు, భక్తితోనా విరక్తితోనా? నేను అన్ని కోణాల్లో కాశీని దర్శించాను. ఆ, ముఖ్యంగా కాశీని నేను చూసినటువంటి కోణం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న హిందువులంతా ఉమ్, ప్రతి ఒక్కరు కాశీలో మరణించాలని కోరుకుంటారు. అవును. లేదా కనీసం తమ భౌతిక దేహం అక్కడ దహించాలా అని చెప్పేసి, అవును మణికర్ణికా ఘాట్లో కానీ హరిశ్చంద్ర ఘాట్లో కానీ దహించాలా, దహనం కావాలని కోరుకుంటారు. అది కూడా వెళ్ళిపడిన పక్షంలో తమ అస్థికలు గంగానదిలో కలిసిపోవాలని కోరుకుంటారు. ఉమ్, మరణాన్ని గురించి ఇంత అద్భుతంగా ఎవరండి ఆలోచిస్తారు? ఎవరు ఆలోచించలేరు. ఈ కోణంలో కాశీ మనల్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఉమ్, కాశీలో కేవలం సన్యాసులు, అఘోరాలు అవును. వీళ్ళే కాదు, పండితులు, ఫైల్మాన్లు, ఉమ్, పండాలు, కవులు, ఉమ్, రచయితలు, కళాకారులు, అది ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం కాశీ. నీవు తవ్వితే అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి నీరు ఏ విధంగా దొరుకుతుందో చెలిమిలో, ఆ విధంగా నీవు పరిశోధించే కొద్దీ, తెలుసుకోవాలని అనుకునే కొద్దీ నీకు అక్కడ అన్ని విషయాలు తెలుస్తాయి. ఉమ్, గంగే తను పారుతో ఒక విషయం చెప్తుంది, ఇగో జ్ఞానం నా మాదిరి పారాలి అని చెప్తుంది. అబ్బా 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 అబ్బా. అంత అద్భుతమైనటువంటి నగరం నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. చాలామంది అద్భుతమైన నగరాలు చాలా ఉన్నాయని చెప్తారు, కానీ నాకు తెలిసిన ఏకైకమైనటువంటి అద్భుతమైనటువంటి నగరం కాశీని, వారణాసి, బెనారస్, అద్భుతం అద్భుతం. 3 పేర్లతో పిలుస్తారు. అవును.